జిల్లాలో గత 4 రోజులుగా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బొమ్మిడి నాయకర్ గారి ఆధ్వర్యంలో మరియు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సహకారంతో జరుగుతున్న జనసేన పార్టీ కమిటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశానుసారంగా రద్దీ ఎక్కువగా ఉన్నందున మరో 2 రోజులు 5వ తేదీ ఆదివారం వరకు పొడిగించబడినది. కావున నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు ఈ అవకాశం వినియోగించుకొని త్వరగా తమ దరఖాస్తులను 5వ తేదీలోగా అందజేయవలసిందిగా కోరుతూ మీడియా ద్వారా నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ బొమ్మిడి నాయకర్ గారు తెలిపారు. ఇట్లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ నెల్లూరు జిల్లా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి కార్యకర్తల కోసం ఏదైతే వాళ్ళకు ఒక బాధ్యతలో వాళ్ళ గురించి ఆలోచించే విధంగా కూడా సమాచార సేకరణ కమిటీ ఏర్పాటు చేసి మరి అన్ని నియోజకవర్గాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి కూడా అక్కడ ఉన్న పార్లమెంట్లకి అబ్జర్వర్ల కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి అబ్జర్వర్ కూడా గత 4 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల వద్ద అప్లికేషన్ తీసుకున్నారు. దాదాపు ఈ రోజు 4వ రోజు జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా ఈ ప్రతి ఎక్కువ మంది రావడంతో రాబోయే 2 రోజులు కూడా శనివారం, వచ్చే ఆదివారం కూడా 4, 5 తారీఖుల్లో కూడా దీన్ని పొడిగించి కార్యకర్తలందరికీ కూడా సహకరించే విధంగానే మరి ఈ రోజున మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రతి కార్యకర్తలు ఏమంటే ఇంకా చాలా మంది కార్యకర్తలు తెలియట్లేదు, వారందరూ కూడా మీరందరూ వచ్చి మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ప్రతిదీ కూడా దీంట్లో అప్లై చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించారు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు ఏదైతే పార్లమెంట్ ఉందో మరి పార్లమెంట్ కూడా నన్ను అబ్జర్వర్గా ఏర్పాటు చేయడం జరిగింది. మరి 30వ తారీఖు 1, 2, 3 తారీఖు నుంచి కూడా ఇక్కడ కార్యకర్తల వద్ద మేము అప్లికేషన్ అనేది తీసుకుంటున్నాం. మరి రేపు ఎల్లుండి కూడా పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 8 వరకు అప్లికేషన్ తీసుకుని మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నాం. మరి దాదాపుగా ఇప్పటివరకు చూసుకుంటే కనుక మరి ఏదైతే నెల్లూరు పార్లమెంట్ చూసుకుంటే మరి 700 అప్లికేషన్ రావడం జరిగినాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా నేను నరసాపురం నుంచి వచ్చాను. ఇక్కడ కార్యకర్తలతోటి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఏ రకంగా పార్టీ పనిచేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఏ రకంగా ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా, ఎందుకంటే వారు చెప్పే విషయాలు కూడా కొంతమంది ఆర్థికంగా లేకపోయినా మరి వాళ్ళు బాగా చిన్న వారు కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము చదువుకోలేని వారు వస్తున్నారు, ఆర్థికంగా లేని వారు వస్తున్నారు, మైనారిటీస్, ఎస్సీలు, మాదిగ, మరి బీసీలు ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఆయన చూపించిన దారిలో ప్రయాణం చేయడానికి వారందరూ కూడా ముందుకు రావడం చూశారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సేవా స్ఫూర్తితో ఇప్పుడు ఆయన కూడా 10 మందికి సేవ చేసే విధంగా ముందుండే వ్యక్తి. మరి అలాంటిది కూడా ప్రతి ఒక్కరూ కూడా కరోనా టైంలో మరి ఆ రోజు ప్రభుత్వాలు చేయలేంది, మరి ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మరి నెల్లూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వివిధ రకాలైన సేవా కార్యక్రమాలు చేయడం కూడా మరి ఆ రోజు ప్రజలు చూశారు, వారందరూ కూడా తెలియజేయడం జరిగింది.
మరి ఆయన సేవ చేయడానికి వస్తున్నాం మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో అన్నం తెలిసి నిజంగా చాలా ఆనందపడవలసిన విషయం అది. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన నాయకత్వంలో ప్రతి ఒక్కరు పనిచేసే విధంగా కూడా ముందుకు రావడం కూడా ఇది మంచి శుభపరిణామంగా తెలియజేసుకున్నాము. అదేవిధంగా రాబోయే 2 రోజులు కూడా ఇదే ప్రక్రియను కొనసాగిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా మేము అందరం ఉంటే టీం ఏదైతే 20 మంది సాధకులు ఉన్నారో వారందరితోటి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కళ్యాణ్ గారు కూడా మానిటరింగ్ చేసుకున్నారు. అక్కడి నుంచి సెంట్రల్ ఆఫీస్ నుంచి మరి అక్కడ కూడా టీం ఏర్పాటు చేశారు. మేమందరూ కూడా పూర్తిగా అక్కడున్న టీం పర్యవేక్షణలోనే ఇది పూర్తిగా ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి తప్పకుండా తెలియజేస్తున్నాం. ఇంకేమన్నా కార్యకర్తకి తెలిసే విధంగా ఉంటుందన్న ఆలోచనతో ఈ రోజు మీ ప్రెస్ మీట్ ఇమీడియట్ గా మేము పిలవడం జరిగింది. తప్పనిసరిగా మీ ద్వారా మీ మీడియా ఛానల్స్ ద్వారా అక్కడ ఉన్న కార్యకర్తలకి ఈ విషయాన్ని తెలిసే విధంగా కూడా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. 4 రోజులు కదా ముఖ్యంగా అసలు 700. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.